పియాసి గ్రౌండ్ ఎదురుగా ఉన్న ఫెమినాస్ ఫ్యాషన్ షోరూమ్ ఈ రోజు తెల్లవారుజామున సెకండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ వలన మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు గమనించి షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేయగా సకాలంలో వాళ్ళు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వెంటనే హఠాహుటిగా చేరుకొని సెకండ్ ఫ్లోర్ నందు ఎక్కువగా బట్టలు కాలిపోవడంతో ఏసీ కూడా కాలిపోవడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది విచ్చేసి సెకండ్ ఫ్లోర్ మరియు థర్డ్ ఫ్లోర్ లో 2 గంటల సేపు కష్టపడి ఆర్పడం జరిగింది. అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫైర్ సిబ్బంది మీడియాతో మాట్లాడారు. కౌంటర్లో ఏమంటే తీసుకున్నాను కౌంటర్లో మంచిగా పోయింది. ఫైర్ అనేది బయటకు కనిపించలేదమ్మా, కానీ కొంచెం లైట్గా పోతున్నప్పుడే నేను కానిస్టేబుల్ గారికి చెప్పాను, ట్రాఫిక్ పోలీస్ గారికి. తర్వాత ఫైర్ సిబ్బందికి కాల్ చేశాను. అనే ఫ్యాషన్ షాప్ పిఆర్సీకి ఆపోజిట్ సంక్ రోడ్లో పిఆర్సీ గ్రౌండ్ ఆపోజిట్ లో బట్టల షాప్ తగలబడుతుందని మేము టర్న్అవుట్ అయ్యి వచ్చేసాము. ఇక్కడికి మేము వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో తగలబడుతుంది. మేము కంప్లీట్ గా దాన్ని ఫైర్ అంతా ఆఫ్ చేసేసాము. అది ఎందువల్లంటే ఎలక్ట్రికల్ వల్ల సరిపడుతుందని మా అంచనా అవుతుంది. ఎలక్ట్రికల్ వల్ల అనుకుంటున్నాం మేము. దాని తర్వాత ఇంకా విషయాలు తెలియదు, అంచనా దాని లాస్ట్ విషయం కూడా ఇంకా కనుక్కొని చెప్పాలి. బట్టలు ఓన్లీ బట్టలు అంతే. బట్టలు, ఏసీ ఉంది, టీవీ అవి తగలబడ్డాయి. మేము టర్న్అవుట్ 9:05కి అక్కడ మాకు కాల్ వచ్చింది. 9:10 లోపల వచ్చేసాం మేము. ఇంకా ఏం చెప్పలే వాళ్ళు కూడా. వాళ్ళు ఇంకా కనుక్కోవాలి. అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అన్నారు వాళ్ళు కూడా అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.